నమస్కారం అండి. కొత్త వారిని ప్రోత్సహించే భాగంలో నేను ఇది 5వ సినిమా. శ్రీ చిదంబరం గారు 5వ సినిమా నేను చేసేది. ఈ పాయింట్ ఏదో చెప్పేటతను సరే కొత్త వాళ్ళు కదా వీళ్ళు కష్టపడతారని చెప్పి నేను ప్రారంభించే టైంలో మా అమ్మాయి కూడా వీళ్ళకి సాయం చేయాలని ఉద్దేశంతో మేము అదే మొదలు పెట్టాం. అయితే అలా చెప్పింది వేరు, తర్వాత జరిగింది వేరు. దీనికి నటినట్లు అందరూ కొత్త టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు పెట్టాం. కానీ మిగతా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గగలదని చెప్పి నేను రాజీ పడకుండా సంగీతం చందురావు గారు చెప్పినట్టు చందు గారు ఇచ్చాడు ఆ పాట, ఆ లిరిక్స్ కీరవాణి గారు నచ్చడం పాడటం, అలాగే కార్తిక్ గారు పాట పాడటం, ఈ రెండే కాదండి మొత్తం 5 పాటలు కూడా చాలా బాగుంటాయి. ఒకదాని మించి ఒకటి ఉంటది. కొత్త వాళ్ళు అటెంప్ట్ చేస్తారన్నది ఒకటి తప్పితే మిగతా అన్ని కూడా దేనికి తీసిపోయినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ తో నేను చిత్రం నిర్మించాను. తెరపై చూస్తారా. అలాగే ఈ చిత్రానికి ఫస్ట్ నుంచి మన నందిపేట వంశీ గారు ప్రోత్సహించారు. ఆయన కథని ఆయన దగ్గర ఉండి చూశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేస్తున్నారు. అలాగే యుఎస్ఏ నుంచి పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగుందండి, మాకు టీజర్ నచ్చింది, చాలా బాగుంది, మేము అందరూ చేస్తామని చెప్పి అంత ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 6వ తారీఖున బ్రహ్మాండం విడుదల చేస్తున్నాం. అది ఇందాక చందు గారు అంటూ వెనక్కి ముందుకు రాలేదండి. నేను దీన్ని అఖండ డిసెంబర్ 5న ఉంటే ఆ రోజు వేద్దామని చెప్పాను. నేను ఏళ్ళు పెడతారు, ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది సినిమా మీద. డిసెంబర్ 5ని పెద్ద సినిమాతో పాటు చిన్నది అవుతాం, ఇందులో ఏదో దమ్ము ఉంటేనే కదా వస్తారు అని చెప్పి నేను అనుకున్నాను. ఈ డైరెక్టర్ ఏళ్ళ అనుమానం పడ్డారు, ఏళ్ళ భయపడ్డారు. అందుకే కంటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, 2 గంటలు మంచి వినోదం వస్తుంది, ఈ సినిమా మీ అందరికి నచ్చుద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే నాకు ఈ కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని తపన ఉంది కాబట్టి మీడియా వారు కూడా నాతో కొంచెం సాయంగా ఉండి వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండేలా కాదు, ఈ సినిమా హిట్ అయ్యేలా కొంచెం సహకరిస్తారని కోరుతూ, అలాగే నా సినిమాలో నాకు తెలియని విషయాన్ని మానసిక వికాస నిపుణులు ఎవరో కశ్యప్ గారు చెప్పారు. ఈ పాయింట్ పాటలో ఎంత అర్థం ఉంది అంటే మా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఈ పాటలో ఉన్నాయనుకున్నాను తప్ప ఎంత లోతుగా ఉంటదని నేను అనుకోలేదు. అలాగే పట్నాయక్ గారు వీళ్ళంతా కవులు రచయితలు కాబట్టి విశ్లేషించి బాగా చెప్పగలిగారు ఇందులో అర్థం. నేనంటే నిర్మాతగా అంతవరకు నుంచి చెప్పలేకపోయాను. వీళ్ళు చాలా థ్యాంక్స్ అండి పట్నాయక్ గారు వచ్చి ఈ రోజు మాకు ఈ రిలీజ్ డేట్ రివీల్ చేసినందుకు. అలాగే కశ్యప్ గారు మా అందరూ మంచి మంచి మాటలు చెప్పారు. నిర్మాతగా నాకు ఇది ఒక చాలా ఆనందమైన సమయం అండి. ఫిబ్రవరి 6వ తారీఖున మీరందరూ తప్పకుండా చూడండి సినిమా. మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే థ్యాంక్ యూ.